హలో అండి, అందరూ నమస్కారం. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి కోర్టు కేసు ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా చాలామంది విద్యార్థులకు ఉన్న డౌట్ ఏంటంటే, పిటిషనర్ తరపు వారికి కేసుగా అనుకూలంగా వస్తే తీర్పు రీమైన్స్ కండక్ట్ చేస్తారనే డౌటు చాలామందికి అయితే ఉంది. దాన్ని కూడా నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే, ఇది ఫైనల్ డెసిషన్ కాదు, అది కోర్టు వారిది ఫైనల్ డెసిషన్. ఓకే కదా. ముందు మనం కోర్టు కేసు చూసుకుంటే 23/9/2025 అంటే మొన్న హైకోర్టు ఏం తెలియజేసిందంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలపై స్టే అయితే విధించింది. అంటే ఏంటి, ఫలితాలను విడుదల చేయవద్దు అని చెప్పిందనమాట. ఓకే కదా. ఎప్పటి వరకు చేయకూడదు అని చెప్పిందంటే, కోర్టు కేసు క్లియర్ అయ్యేంత వరకు కూడా ఫలితాలను వెల్లడించొద్దు అని తెలియజేసింది. ఓకే కదా. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫలితాలపై మాత్రమే స్టే విధించింది, అంతేకాని ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇంకా రాలేదు. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అది. చాలామంది చాలా అపోహలు అయితే ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ తర్వాత. ముందు మనం కోర్టు వారు ఏం తెలియజేశారంటే, ఫలితాలను మాత్రమే విడుదల చేయవద్దు అని చెప్పారు. ఎప్పటి వరకు అంటే, గ్రూప్ 2 కేసు ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యేంతవరకు. ఓకే కదా. నెక్స్ట్, ఒకవేళ కోర్టు కేసు కానీ పిటిషనర్ తరపు న్యాయవాదులకు కానీ అనుకూలంగా వచ్చిందనుకోండి, రీమైన్స్ కండక్ట్ చేస్తారా లేదా, ఇది అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్. దీంట్లో మనం చూసుకుంటే, అసలు వాళ్ళు కోర్టు కేసు ఎందుకు వేశారంటే, నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయి, నోటిఫికేషన్ రద్దు చేయండి అని చెప్పారు. వాళ్ళు కేసు వేసిందే దానికి, అంతేగాని వాళ్ళు రీమైన్స్ పెట్టమని చెప్పని వాళ్ళు ఏ హీరింగ్లో కూడా వాళ్ళు అడగలేదు. ఓకే కదా. వాళ్ళు అడిగింది ఏంటంటే, నోటిఫికేషన్ రద్దు చేయండి అని చెప్పనే కేసు వేశారు. ఓకే కదా. కాబట్టి రీమైన్స్ అనేది జరుగుతుందో జరగదో ఇప్పుడు మీకు ఒక ప్రాథమిక అంచనా వచ్చినట్లుంది. వాళ్ళు జరిగిన ఇన్ని హీరింగ్స్లో కూడా నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ రద్దు చేయండి అన్నటువంటి దాని మీద మాత్రమే వాదన చేస్తున్నారు తప్పనించి రీమైన్స్ మాత్రం కండక్ట్ చేయమని వాళ్ళు ఎక్కడ అడగలేదు. కాబట్టి ఒకవేళ వారికి కానీ అనుకూలంగా వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు ఒక ప్రాథమిక అంచనా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏపీపీఎస్సీ వారికి కానీ అనుకూలంగా వచ్చిందనుకోండి తీర్పు, ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది ముందుకెళ్ళిపోతుంది. నోటిఫికేషన్ ముందుకెళ్ళిపోయి రిక్రూట్మెంట్ జరిగిపోతాయి. ఓకే కదా. కానీ అల్టిమేట్ డెసిషన్ అనేది మాత్రం కోర్టుదే. జడ్జిమెంట్ అనేది కోర్టే ఇవ్వాలి, మనం అందరం దాన్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ పిటిషనర్ తరపు న్యాయవాదికి కానీ పిటిషనర్ తరపున వారికి కానీ తీర్పు అనుకూలంగా వస్తే, ఒకవేళ హైకోర్టు ఏది చెప్తే రీమైన్స్ కానీ కండక్ట్ చేయమంది అనుకోండి, రీమైన్స్ కండక్ట్ చేయాల్సిందే. లేదు నోటిఫికేషన్ రద్దు చేయమంది అనుకోండి, రద్దు చేయవలసిందే. కాబట్టి మనం కోర్టు వారిచ్చేటటువంటి తీర్పుకి మాత్రమే లోబడి ఉండాలి. ఓకే కదా. మన లాస్ట్ వీడియోలో కూడా నేను గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేది, మరియు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియజేశాను. కాబట్టి ఆ వీడియోలు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.